శ్రీమద్ భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగం. ఇందులో 11వ శ్లోకము. నిన్నటి వరకు ఏం చెప్పుకున్నాం? దీన్ని ఎవరు చంపరు, ఇది చంపబడదు. దీన్ని చంపబడదు. ఏది? ఆత్మ గురించి ఇంతవరకు చెప్పిన దాంట్లో ఆత్మ శబ్దం అనే మాట వచ్చిందా? శ్లోకాల్లో గమనించండి. అంతవంత ఇమే దేహ అన్నారు. నిత్యస్య ఉక్తా శరీరేణ. ఎక్కడన్నా ఆత్మ శబ్దం వచ్చిందా ఇంతవరకు? ఇంతవరకు ఉన్న శ్లోకాలలో జీవాత్మని, ఆత్మని ఈ పదాలు వచ్చినాయా? గమనించండి. ఏమని వచ్చింది? 2 పదాలు వచ్చినాయి. చెప్పండి, ఏ పదాలు అవి? ఏం వింటున్నారు? శరీరిన దేహధారి దేహ దేహిన దేహిన దేహి అనే ఒక పదం. దేహిన అంటే శరీరధారి అనే జీవికి అని అర్థం. దేహి అనే ఒక పదము శరీరి అనే అర్థం. శరీరం అంటే శరీరం యొక్క అర్థం వస్తుంది. శరీరి. ఈ 2 పదాలు తప్ప ఆత్మ పదం వచ్చిందా? లేదు స్వామి, లేదు. ఈ 2, 9, 10 శ్లోకాల్లో రాలేదు. 4వ శ్లోకం కూడా. 4వ శ్లోకంలో దేహిన మాట వచ్చింది. 2వ అధ్యాయం, ఈ పుస్తకంలో 2వ అధ్యాయంలో 4వ శ్లోకంలో దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి. ఈ శ్లోకంలో దేహి శరీరి పదాలు గమనించండి. ఆత్మ పదము లేదు. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నట్టు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆత్మ గురించి మాట్లాడుతున్నారా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మరి జీవుడు గురించి చెప్పండి. ఎవరైనా చిత్రనారాయణ గారు, ఆత్మ మాట లేదు, జీవాత్మ మాట లేదు. ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? మరి సరే, ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నారు? ఎటువంటి ఆత్మ గురించి మాట్లాడుతున్నారు? దేహి శరీరి. నమస్తే గురుజీ. ఏ ఆత్మ అయినా శరీరధారి అయినటువంటి ప్రాణి అని చెప్పబడింది గురుజీ. ఇప్పుడు ఆత్మ గురించి అయితే మాట్లాడలేదు ఇక్కడ. ఆత్మ శబ్దం రాలేదు ఇంతవరకు. అవును అవును. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అంతమంత ఇమే దేహ నిత్యస్య ఉక్త శరీర అనాశినో అప్రేమస్య తస్మాత్ యుద్ధస్వ భారత. తర్వాత నా ఏనం వివేత్తి హంతారం. ఇది హత్య చేస్తుంది అంటే చంపుతాడు. ఎవడైతే ఏనం దీన్ని అంటే దేన్ని, ఏనం అంటే దేన్ని, ఏనం అంటే దీని అని అర్థం వస్తుంది, లేదా ఇతన్ని అని అర్థం. ఇతడు ఎవడైతే ఏనం ఇతనిని హంతారం చంపువానిగా వేత్తి అంటాడు, లేదా తెలుసుకుంటాడు. యహ చ ఏనం మన్యతే హతం. ఎవడైతే మరియు యహ ఎవడైతే ఏనం ఇతన్ని లేదా దీన్ని హతం చంపబడుతుంది అని మన్యతే అని భావిస్తాడో, అనుకుంటాడో. ఉభౌతౌ ఇద్దరు కూడా ఆత్మ చంపుతుంది, ఆత్మ చంపబడుతుంది అని ఎవరైతే అంటారో, అనుకుంటారో, ఈ ఇద్దరు కూడా ఉభౌతౌ ఇద్దరు కూడా నా విజానీత తెలిసిన వారు కాదు, తెలియని వారు. నా అయం హంతే నా హన్యతే. జీవుడు అనే మాట లేదు ఇక్కడ. నా అయం ఇది ఇతడు ఇతన్ని హంతి నా హన్యతే. జీవుడు చంపబడ్డాడు. తెలుగు అనువాదం జీవుడు అని రాసుకున్నారు, కానీ సంస్కృతంలో శ్లోకంలో ఎక్కడైనా ఆత్మ అని జీవుడని మాటలు వచ్చాయా? రాలేదు. శ్లోకంలో మరి ఏనమంటే ఎవడు, ఇతనేనంటే ఇతడు ఎవడు?
ఏనం అనే శబ్దం వచ్చింది ఇక్కడ ఈ శ్లోకంలో. గమనించండి, ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు, ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నట్టు ప్రశ్న అర్థమవుతుందా? నేనేమన్నాను? ఏ ఆత్మ గురించి అంటే పరమాత్మ గురించా, మోక్షంలో ఉన్న ఆత్మ గురించా, లేదా ప్రళయంలో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ఆత్మ గురించి మాట్లాడుతున్నారా? చెప్పండి. దేహాత్మ గురించి, వారు ఉన్నారు మీరు. దేహాన్ని అనుసరించున్నటువంటి మరి దేహాత్మ అంటే దేహంలో, దేహిన అని పదం ఉంది కదా, దేహ అని, దేహి అని, శరీరని అంటే శరీరంలో ఉన్న ఆత్మ. అది ఏ శరీరమైనా కావచ్చు, మానవ శరీరమనే కాదు, ఏ శరీరమైనా కావచ్చు. దేహి శరీరం అంటే శరీరం ఉన్న ఆత్మ గురించి, అంటే శరీరంలో లేని ఆత్మ గురించి కాదు, మోక్షంలో ఉన్న ఆత్మ గురించి కాదు. ఇక్కడ మోక్షంలో ఆత్మలు ఉంటాయి, ఇప్పుడు కూడా మోక్షంలో ఆత్మలు ఉన్నాయి, ప్రళయంలో కూడా ఆత్మలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రళయం ఉంటుంది. ప్రళయం ఎప్పుడు ఉంటుంది, మోక్షం ఎప్పుడు ఉంటుంది, సృష్టి ఎప్పుడు ఉంటుంది, స్థితి ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏ ఆత్మల గురించి మాట్లాడుతున్నారు కృష్ణుడు? దేహములో ఉన్నటువంటి ఆత్మ గురించి. దేహంలో ఉన్న ఆత్మలు ఎక్కడెక్కడ ఉన్నాయి? మహాభారత యుద్ధంలో ఇప్పుడు దేహంలో ఉన్నటువంటి ఆత్మలు, ఏ ఆత్మల గురించి? అర్జునుడు ఏ ఆత్మ గురించి మాట్లాడినాడు? ఎవరి గురించి మాట్లాడినాడు? నా గురువు, నా తాత, నా బంధువులు, మేనమామలు. వాళ్ళు దేహంలో ఉన్నారా లేదా మోక్షంలో ఉన్నారా? ఇప్పుడు దేహంలో లేదా ప్రళయంలో ఉన్నారా? దేహంలో దేహాలలో ఉన్న ఆత్మ గురించి మనం ఏమనుకుంటున్నాము? నా తాత, నా మామ, నా కూతురు, నా భార్య, నా పిల్లలు, నా వారు, నా బంధువులు అనుకుంటున్నాము దేహంలో ఉన్నప్పుడు. అందుకే పదాలు ఏం వాడారు? దేహి, దేహినో లేదా శరీరి. శరీరం అంటే శరీరంలో ఉన్నట్టు వారి యొక్క అర్థం వస్తుంది. అంతవంత ఇమే దేహ నిత్యస్య ఉక్తా శరీరేణ. శరీరం ఉన్నవారు అటువైపు ఇటువైపు, పాండవుల వైపు కానీ కౌరవుల వైపు కానీ ఉన్నటువంటి శరీరంలో ఉన్న ఆత్మ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ మోక్షంలో ఉంటే లేదా ప్రళయంలో ఉంటే, శరీరంలో లేకపోతే వారి గురించి ఎవరు మాట్లాడతారు? మాట్లాడండి. గత జన్మలో తాత గురించి మాట్లాడండి. గత జన్మలో మా తాత, మా కూతురు, మా పిత, మాత అంటారు ఎవరైనా? సరే, వచ్చే జన్మల గురించి మాట్లాడండి. వచ్చే జన్మలో మాతా పితల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? వచ్చే జన్మలో వచ్చే జన్మలో ఎవరో తెలియదు కదా గురువు గారు. గత జన్మలో అప్పుడు తెలియదు, అది తెలియదు. మరి ఈ జన్మల గురించి ఎందుకు ఈ చింత, ఈ బెంగెందుకు? నేను చంపుతున్నాను, మా తాత భీష్ముడు, మా గురువు గారు ద్రోణాచార్యుడు, ఇంకెవరెవరు బంధువులు, మామలు, మనమలు. అర్జునుడు చేసింది ఏమిటి? అర్జునుడి విషాదానికి కారణం ఇదే కదా, దేహాలలో ఉన్నటువంటి ఆత్మల గురించి. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడు? దేహంలో ఆత్మల గురించి నీకేమి తెలుసు? అవి ఆత్మలు, ఆత్మ చంపవు. ఒక ఆత్మ మరొక ఆత్మను చంపదు. ఒక జీవుడు మరొక జీవుని చంపడం ఉండదు, చావడం ఉండదు. ఎందుకు బాధపడుతున్నావు? అర్థమవుతుందా? ఎందుకు ఇప్పుడు ఆత్మ ఎందుకు, ఎవరి చేత ఆత్మ చంపబడదు? కారణం ఏమిటి? దానికి సమాధానంగా ఈ శ్లోకం, 11వ శ్లోకం. ఇందులో వాడుకలో ఉన్నటువంటి భగవద్గీతలో 20వ శ్లోకం. వేరే భగవద్గీతలు ఉంటే అందులో 2వ అధ్యాయంలో 20వ శ్లోకం. ఈ భగవద్గీత, విశుద్ధ భగవద్గీతలో 11వ శ్లోకం చూడండి. కారణం ఎందుకు చంపబడదు అంటే, నా జాయతే మ్రియతే వా కదాచిత్ నా అయం భూత్వా భవిత వా నా భూయః అజో నిత్యః శాశ్వతో యం పురాణో నా హన్యమానే శరీరే అయం కదాచిత్ నా జాయతే. ఈ శ్లోకం ఇక్కడ విడదీస్తే అజః, నిత్యః, శాశ్వతః, అయం పురాణః, ఈ శబ్దాలు అంటే ఆత్మ యొక్క లక్షణాలు ఇవి. అందుకే చంపబడదు. ఆత్మ చావదు, చంపబడదు. ఈ శబ్దాలు కనుక గమనిస్తే ఇటువంటి
అర్థం వచ్చే శ్లోకాలు కఠోపనిషత్తులు కూడా ఉన్నాయి. హంతా చేన్మన్యతే హంతుం హతశ్చేన్మన్యతే హతం ఉభౌతౌ నా విజానీతో నాయం హంతి నాహన్యతే. ఈ శ్లోకం నా ఏనం వేత్తి హంతారం. ఈ 2 శ్లోకాలు సుమారుగా కఠోపనిషత్తులు ఉంటాయి. దీనికి తెలుగు అర్థం చెప్పండి 11వ శ్లోకానికి. ఎవరు పుస్తకాలు ఉన్నవారు ఎవరు? నేను చెప్పను గురుజీ. ఒక్క నిమిషం. ఎవరు ఉన్నారు? సత్యరావు గారు పుస్తకం ఉందా? ఈ ఆత్మ ఏ కాలమందును పుట్టదు గిట్టదు, పుట్టి ఉండినది కాదు. ఇది భావ వికారము లేనిది. ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షము, వినాశము అను 6 భావ వికారములు. ఇది జన్మ లేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు. ఏ పుస్తకం ఉంది మీ దగ్గర? ఇది నా దగ్గర గీతా ప్రెస్ వాళ్ళదండి. గీతా ప్రెస్ తత్వ వివేచన ఉందా? గీతా ప్రెస్ వాళ్ళది ఉందండి. అదే తత్వ వివేచన మామూలుగా. సరే. అంటే పండిత గోపదేశ శాస్త్రి గారు రచించినటువంటి లేదండి, అది నా దగ్గర లేదు. గీతా ప్రెస్ వాళ్ళదే ఉంది. సరే. ఉన్నవారు ఎవరు? నమస్తే గురుజీ. ఉంది నా దగ్గర. ఎవరుంది? నమస్తే గురుజీ. నా దగ్గర ఉంది. ఎవరొకరు చెప్పండి. చెప్పండి. ఈ ఆత్మ ఎన్నడూ ఉత్పన్నము కాదు, నవామ్రియతే చావదు కూడా. వాన భూత్వా భూయః భవిత, మరియు ఇది లేక మరల కలుగునది కాదు. అయం ఈ జీవుడు అజః జన్మలేనివాడు, నిత్యః ఎల్లప్పుడూ ఉండువాడు, శాశ్వతః స్థిరుడు, పురాణః అనాది. శరీరే హన్యమానే నా హన్యతే, శరీరము చంపబడిన మాత్రమున ఇతడు చంపబడడు. తాత్పర్యం: జీవతత్వం చావదు, పుట్టదు. పుట్టి మరల చచ్చి లేకుండానది కాదు. కావున అది నిత్యము, మార్పులు చెందక ఎల్లప్పుడూ ఒక్కటిగా నుండును. శరీరము నశింపజేయబడినను అది నశింపదు. అనేక సూక్ష్మ పదార్థములు కలిసి స్థూల రూపం నొందుట పుట్టుక, జన్మము అనబడును. ఇట్టి స్థితి దేహమునకు కలదు, కాని జీవునకు లేదు. జీవతత్వము అనేకము కలిసి ఏర్పడినది కాదు, అది ఒకే సూక్ష్మతత్వము. దాని ఉనికి స్వతంత్రము. కొందరించునట్లు జీవాత్మ ఈశ్వర నిర్మితము కూడా కాదు. మరికొందరు భావించున్నట్లు బుద్ధి ప్రతిబింబ చితాభాసమును కాదు. కావునని తత్వజ్ఞులు ప్రకృతిం పురుషం చైవ విద్యానాది ఉభవపి, ప్రకృతి జీవుడు అను ఈ 2 అనాదులు, ఆది లేనివి, కారణము వల్ల ఏర్పడినవి కావు అని నుడివిరి. నమస్తే గురుజీ. మ్యూట్ ఉండండి సత్యరావు గారు. సత్యరావు గారు మ్యూట్ ఉండండి. చెప్పండి. మ్యూట్ ఉండండి. మీరు కింద ఆ ఫ్లవర్ గుర్తుందా, దాన్ని టచ్ చేయండి. ఈ ఆత్మ ఎవరి చేత చంపబడేది కాదు, చంపబడినది వినండి నా మాట వినండి. వినరాదు చెప్పండి. మీరు మ్యూట్ లో ఉండండి. వినరాదు. మ్యూట్ లో ఉండండి. వింటాను చెప్పండి. వినడం కాదు, మీరు మ్యూట్ లో ఉండండి. టచ్ చేయండి, కింద ఫ్లవర్ గుర్తుందా, అక్కడ టచ్ చేయండి. ఆగండి, అలాగే ఉండండి. సామాన్యంగా మనం ఏమంటామంటే, ఇప్పుడు చిన్నప్పుడు బాల్యం ఉన్నప్పుడు చిన్న శరీరం కదా, అప్పుడు చిన్న శరీరం ఉందా, ఆత్మ పెరుగుతుందా పెరగదా? పెరగదు గురుజీ. పెరిగినప్పుడు మరి నేను చిన్నగా ఉన్నప్పుడు సన్నగా ఉన్నాను, ఇప్పుడు లావయ్యాను అంటాం కదా. అది శరీరమే. శరీరం పెరుగుతుంది కదా, ఆత్మ లేకపోతే శరీరం పెరగదు కదా. చెట్టు పెరుగుతుంది అంటే అందులో ఆత్మ ఉంది కదా. గమనించండి. ఇప్పుడు నేను లావయ్యాను, నేను సన్నయ్యాను. నేనని దేని అంటున్నాం మనం? శరీరం. ఆత్మ పెరగడం కానీ తగ్గడం కానీ ఉండదు కదా. చిన్నప్పుడు ఉన్నటువంటి ఆత్మ చిన్నగా ఉందా?
యవ్వనంలో ఉన్నటువంటి ఆత్మ యవ్వనంగా ఉందా? వృద్ధాప్యంలో ఉన్న ఆత్మ ఏం జరిగింది మరి? ఏం జరుగుతుంది? శరీరం అయితే పెరుగుతుంది కదా, శరీరం పెరగకూడదు కదా. ఒక రాయి ఉందనుకోండి, రాయి పెరుగుతుందా? రాయి జడం, శరీరం కూడా జడమే. జడమే కదా. జడం పెరగకూడదు కదా మరి. లోపల చైతన్యం ఉన్నప్పుడు పెరుగుతుంది. లోపల చైతన్యం ఉంటే పెరుగుతుందా? ఇప్పుడు గాలిలో ఆత్మలు లేవా? ఉన్నాయి. ఉన్నాయి కదా. ఆత్మలు ఉంటే పెరుగుతాయా? ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి తత్వంతో కూడింది ఏదైనా పరిణామం చెందుతుంది అనమాట. అది పరిణామశీలం కలదు కాబట్టి అది పరిణామం చెందుతుంది. ప్రకృతి ఆత్మతో సంబంధం లేదు దానికి. ఆత్మతో సంబంధం లేకుండా పెరగడం తరగడం జరుగుతుందా? ఆత్మ పరిణామం చెందగానే శరీరం పరిణామం చెందుతుంది. ఆత్మ పరిణామం చెందుతుందా? చెందదు. ఆత్మ పరిణామం లేదు కదా, మార్పు లేదు కదా ఆత్మ. లేదు. మరి శరీరం ఎందుకు పెరుగుతుంది? అది మార్పు చెందుతుంది. మార్పు చెందే స్వభావం కలిగింది కాబట్టి పెరుగుతుంది. శవం ఉంది, శవం పెరుగుతుందా? శవం పెరుగుతుందా? ఆత్మ శరీరం రెండు కలిసినప్పుడు మాత్రమే జరుగుతుంది. అంటే ఆత్మ ఉంటే శరీరం పెరుగుతుంది, ఆత్మ లేకపోతే పెరగదు. పెంచుతున్నది ఎవరు? ఆత్మ శరీరాన్ని పెంచుతుంది అన్నమాట. కానీ ఏమనుకుంటాం మనం? నేను పెరుగుతున్నాను అంటాం. నేను పొట్టిగున్నాను, నేను పొడవుగున్నాను, నేను పెరుగుతున్నాను, నేను లావ్ అయ్యాను, నేను సన్నగా, ఇవన్నీ చెప్పుకుంటాం కదా. అంటే శరీరమే నేను అనుకుంటున్నాను. ఈ ఈ భావన నుండి, ఈ భ్రాంతి నుండి బయటకు రావాలి. ఆ విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. ఆత్మ ఎందుకు చంపదు, ఎందుకు చంపబడదు? దానికి సమాధానం ఇది. నా జాయతే మ్రియతే వా కదాచిత్. జాయత అంటే పుట్టడం జరుగుతుంది, మ్రియత అంటే నాశనం. పుట్టడం లేదు, నాశనం లేదు, మధ్యలో కూడా ఇంకా ఉన్నాయి. మధ్యలో చాలా ఉన్నాయి కదా, ఇంకేముంటాయి? పుట్టింది ఏమవుతుంది? పెరుగుతుంది కదా. పెరగడం ఉంటుందా లేదా? పెరగడం ఉంటుంది. అంత పుట్టింది, ఉత్పత్తి అయింది. ఉత్పత్తి అయిన అన్ని కూడా పెరుగుతున్నాయా? ఉత్పన్నమైనటువంటి అన్ని పెరుగుతున్నాయా? సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, భూమి, పంచమహాభూతాలు పెరుగుతున్నాయా? పెరుగుతున్నాయా? ఉత్పన్నమైనాయి, ఉత్పత్తి జరిగింది. చివరికి ప్రళయంలో నాశనం కూడా అవుతాయి, వినాశనం కూడా జరుగుతాయి, లయమైపోతాయి. మధ్యలో పెరగడం ఉందా? వృద్ధి ఉందా? ఉత్పత్తి అయిందంటే అస్తిత్వం ఉన్నట్టే, ఉనికి ఉన్నట్టే. ఉత్పత్తి అయిన తర్వాత అస్తిత్వం ఉంటుంది. దీని భావ వికారాలు అంటారు. ఉత్పత్తి, అస్తిత్వం, వృద్ధి, పరిణమించడం, మార్పు చెందడం, విపరిణామము, అపక్షయం అంటే క్షీణించడం, చివరికి వినాశనం ఉంటుంది. 6 వికారాలు ఉంటాయి. వాటి గురించి ఇందులో చెప్పడం జరిగింది. జాయతే మ్రియతే, ఈ మధ్యలో ఇవన్నీ ఉంటాయి. మ్రియత అంటే నాశనం కావడం, మరణించడం. జాయత అంటే పుట్టడం, పుట్టిన తర్వాత అస్తిత్వం ఉంటుంది, వృద్ధి అవుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు పెరుగుతారు, వృద్ధి అవుతారు, మార్పులు కూడా జరుగుతాయి శరీరంలో. చివరికి వృద్ధాప్యం, అపక్షయం, తరగడం జరుగుతుంది, చివరికి మరణం, వినాశనం. ఇవి 6 ఉంటాయి. దేనికి ఉంటాయి? శరీరానికి ఉన్నాయా, ఆత్మకు ఉన్నాయా? శరీరానికి ఉన్నాయి గురించి, ఆత్మకు లేవు. అందుకే ఆత్మ పుట్టదు, పెరగదు, వృద్ధి చెందదు, మార్పులు చెందదు, చివరికి క్షీణించడం ఉండదు, మరణించడం ఉండదు. నా జాయతే మ్రియతే, ఈ మధ్యలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ 2 శబ్దాల మధ్యలో, జాయతే మ్రియతే మధ్యలో ఇవన్నీ ఉంటాయి. అస్తిత్వం, వృద్ధి, విపరిణామం, అపక్షయము, ఇవన్నీ ఉంటాయి. మధ్యలో 4 ఉంటాయి. ఉత్పత్తి, వినాశనం అంటే జననం, మరణం మధ్యలో. ఇవి ఆత్మకు లేవు. అందుకే ఆత్మను ఎవరు ఏం చేయజాలరు. ఒక ఆత్మ మరొక ఆత్మను చంపదు, చంపబడదు. ఇప్పుడు ఎవరిని చంపుతున్నారు? మరి చంపుతున్నారు కదా. ఎవరు చంపుతున్నారు? దేన్ని చంపుతున్నారు? దేనితో చంపుతున్నారు? చంపేదెవరు? చచ్చేదెవరు?
చెప్పండి. చంపుతున్నారు కదా మరి. ఎవరు చంపుతున్నారు? దేన్ని చంపుతున్నారు? శరీరధారి అయిన ఆత్మ మరొక శరీరధారి అయిన శరీరాన్ని శరీరధారి అయినటువంటి ఆత్మనా చంపేది? ఆత్మ ఆత్మ ఉన్నప్పుడు శరీరము సరే, అట్లా శరీరంలో ఉన్న ఆత్మ మరొక శరీరాన్ని శరీరమును చంపుతుందా? శరీరం చంపుతుందా? దేన్ని చంపుతుంది? శరీరాన్ని. శరీరంలో ఉన్న ఆత్మ మరొక శరీరాన్ని అంటే శవాన్ని చంపవచ్చా? ఒక శవం ఉంది, దాన్ని చంపేస్తారా ఎవరైనా? వాక్యం వినండి. శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మరొక శరీరాన్ని చంపుతుంది. శవం కూడా శరీరమే కదా. శవాన్ని ఎవరైనా చంపుతారా? శరీరాన్ని చంపుతారా ఎవరైనా? అంటే మరొక ఆత్మ ఉన్న శరీరాన్ని. సరే, ముందు ఇది చెప్పండి. అసలు హత్య అంటే ఏంటో చెప్పండి. చంపడం అంటే ఏమిటి? ఆ ప్రక్రియ ఏమిటో దాన్ని రాసింది చెప్పండి ఒకసారి ఎవరైనా. చంపడం అంటే ఏమిటి? చంపడం అంటే నాశనం చేయడం. దేన్ని? శరీరాన్ని. శరీరం నాశనం చేయడం ఉంటుందా? అంటే ఆత్మతో శరీరాన్ని అంటే ఏ శరీరాన్ని ఎక్కడున్న శరీరాన్ని? పాంచభౌతిక శరీరాన్ని. పాంచభౌతిక శరీరాన్ని. శవం కూడా పాంచభౌతిక శరీరమే. దాన్ని ఎవరు చంపుతారు? శవాన్ని చంపుతారు ఎవరన్నా? కొంచెం లోపల దిగండి, సమాధానం వస్తుంది. కలిసినప్పుడు ఆత్మతో ఉన్నప్పుడే శరీరము అది అంటారు, కానీ చనిపోయిన తర్వాత దాన్ని సమ్మె అంటారు. చంపడము హత్య చంపడం అయితే అవుతుందో దాని యొక్క అసలు రహస్యం ఏంటి? చంపుతున్నారు కదా, ఏం చేస్తున్నట్టు? అక్కడ కత్తి తీసుకొని పొడుస్తున్నారు. ఏం జరిగింది? ఆత్మ నుంచి శరీరాన్ని వేరు చేయటం అండి. అది ప్రాణాలు పోతాయి కదా, ప్రాణాలు పోయినప్పుడు శరీరం ఉండదు. ఇంతకుముందు ఏ అమ్మగారు అన్నారు ఆత్మ నుండి శరీరాన్ని చంపడం అని? నేనండి, లక్ష్మి, తెనాల నుంచి. లక్ష్మమ్మ గారు, ఆత్మ నుండి శరీరాన్ని, శరీరం నుండి ఆత్మనా? అమ్మా, ఆత్మ నుండి శరీరాన్ని వేరు చేశారు. ఆత్మ నుండి శరీరాన్ని వేరు చేస్తున్నారా? శరీరం నుండి ఆత్మ వేరు చేస్తున్నారా? శరీరం నుండి ఆత్మ వేరవుతుంది. ఇప్పుడు గమనించండి. మీ ఊరు నుండి వేరే ఊరికి వెళ్ళడం అంటే మీ ఊరు ఫస్ట్ ఉంటుంది. మీ ఊరు నుండి మీరు వేరే ఊరికి వెళ్తారు. వేరే ఊరు నుండి మీరు వెళ్ళడం ఉండదు. మీ ఊరు నుండి మీ నుండి ఊరు వెళ్ళడం ఉండదు. ఊరుంది, మీరున్నారు అనుకోండి. మీ నుండి శరీరం నుంచి ఆత్మను వేరు చేయటమేనండి. చెట్టు నుండి కాయను వేరు చేస్తారా? కాయ నుండి చెట్టును వేరు చేస్తారా? చెట్టు నుండి కాయలు వేరు చేస్తారు. దాన్ని కాయ నుండి చెట్టును వేరేయడం కూడా అవ్వచ్చు కదా. కాయ నుండి చెట్టును వేరేయడం అవుతుందా? అది అప్పుడు చెట్టును చంపటం కదండి. అలాగే శరీరం నుండి ఆత్మను వేరు చేస్తారా? ఆత్మ నుండి శరీరాన్ని వేరు చేస్తారా? శరీరం నుండి ఆత్మను వేరు చేయడం జరుగుతుంది. ఇప్పుడు చంపడం అంటే ఏమొచ్చింది? చంపడం అంటే హత్య అంటే శరీరంలో ఆత్మ ఉంది, ఆ శరీరం నుండి ఆత్మను అంటే శరీరం ఒకటే ఉండదు. అందులో ఇంద్రియాలు ఉంటాయి, బుద్ధి ఉంటుంది, మనసు ఇవన్నీ ఉంటాయి, అంగాలు ఇవన్నీ ఉంటాయి. ఏం జరుగుతుంది? ఆత్మ లేకుండా అయిపోతుంది అంతే. ఇప్పుడు శరీరాన్ని ముక్కలు చేసినారు. ఆత్మకి ఏమైంది? ఆత్మకి ఏం అవ్వలేదండి. ఆత్మ చనిపోయిందా? పడింది. చాలా జాగ్రత్త గమనించండి. ఎవరైనా శరీరాన్ని ముక్కలు చేస్తే ఆత్మ ఉండొచ్చు కదా, ఎందుకు పారిపోయింది? ఆత్మ ఎవరిని పొడవలేదు కదా, చంపలేదు కదా, తిట్టలేదు కదా. ఆత్మ ఎందుకు పారిపోతుంది మరి? శరీరం ముక్కలు ఉండొచ్చు కదా. ఇప్పుడు కొందరికి 2 కాళ్ళు ఉండవు, 2 చేతులు ఉండవు, అయినా ఆత్మ ఉంటుంది, జీవుడు ఉంటాడు కదా. బతికే ఉన్నారు కొందరు, కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా. నివాసం ఉండాలి కదండి ఆత్మ. కొందరికి కాళ్ళు చేతులు లేకున్నా ఆత్మ ఉంటుంది శరీరంలో. 2 కాళ్ళు 2 చేతులు ఉండవు. అదే ప్రాణాలు ఉన్నాయి. మరి పొడిస్తే ఎందుకు పోతున్నాయి? కత్తు పొడిస్తే ఏదో చంపేస్తే ప్రాణం పోతుంది. ప్రాణాలు ఉండడానికి ఆ స్థానం లేదు కదా, శరీరమే వాటి స్థానం కదా ఉండడానికి. అంటే అనుకూలంగా లేదనమాట. శరీరం అనుకూలంగా లేదు, అందుకే ఆత్మ ఉండదు. ఇప్పుడు ఆత్మకి ఏమైంది? ఆత్మకి ఏమి కాలేదు.
శరీరం నుండి వెళ్ళిపోయింది అంతే. ఇప్పుడు ముక్కలు చేసింది ఎవరిని? శరీరాన్ని. కదా. ఆత్మ అనేది శరీరంలో ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఒక చోటు ఉంటుంది. దానికి ఎంత అవసరం ఉంటుంది? ఆత్మ ఎంత ఉంటుంది? ఎన్ని కిలోలు ఉంటుంది? చాలా ఆత్మ ఎంత పొడవు ఉంటుంది? ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం అది. మనకి ఇంత పెద్ద శరీరం అవసరమా? అంటే ఇవన్నీ గమనిస్తే జరుగుతుంది ఏమిటంటే శరీరానికి జరుగుతున్నాయి కానీ ఆత్మకి ఏం జరగట్లేదు. ఆత్మ ఎందుకు వెళ్ళిపోతుంది? అనుకూలంగా లేదు కాబట్టి వెళ్ళిపోతుంది. శరీరం అనుకూలంగా లేదు, అందుకే అది ఆత్మ శరీరం నుండి వేరు కావడమే, ఇంద్రియాల నుండి. అసలు జననం అంటే ఏమిటి? శరీరంతో ఇంద్రియాలతో ఆత్మ కలవడమే జననం. శరీరం నుండి ఇంద్రియాల నుండి ఆత్మ వెళ్ళిపోవడమే మరణం. ఈ మధ్యలో జరుగుతాయి. ఏం జరుగుతాయి? శరీరానికి జరుగుతాయి వృద్ధి, క్షయాలు, ఈ మార్పులు, చేర్పులు ఇవన్నీ ఏవైతున్నాయో శరీరానికి, కానీ ఆత్మకి ఏమి జరగవు. ఆత్మ అవసరం లేదు. అది ఆత్మ ఉన్నప్పుడే జరుగుతాయి. అంటే కరెంట్ ఉన్నప్పుడే ఫ్యాన్ తిరుగుతుంది, కరెంట్ అయిపోతే ఫ్యాన్ తిరగదు కదా. అలా అన్నమాట. శక్తి, ఆత్మ శక్తి, చేతన శక్తి, చితి శక్తి అంటారు. యోగ దర్శనంలో వ్యాస మహర్షి చితి శక్తి అన్నాడు. ఈ పదాలు ఇవన్నీ గమనిస్తే శరీరంలో మార్పులు ఉన్నాయి కానీ ఆత్మలో ఏ మార్పులు లేవు. కాబట్టి ఆత్మ నా జాయతే నా మ్రియతే. నా జాయతే మ్రియతే అంటే రెండు. నా జాయతే నా మ్రియతే. ఆత్మ పుట్టదు, మరణించదు. ఇక్కడ జాయతే అంటే ఇంకొక అర్థం, పుట్టింపబడదు కూడా. నా జాయతే పుట్టింపబడదు, అలాగే చంపబడదు. వా కదాచిత్, ఇక్కడ వా అంటే ఎప్పుడు కూడా అని అర్థం వస్తుంది. కదాచిత్ అంటే ఎల్లప్పుడు, ఎప్పుడు కూడా. నా జాయతే వా అంటే లేదా. ఆత్మ పుట్టదు, పుట్టింపబడదు. వా లేదా మ్రియతే, నా మ్రియతే చంపబడదు. నా అయం భూత్వ భవిత వా నా భూయ. భూత్వ అంటే గతం అన్నమాట, భవిత అంటే భవిష్యత్తు, ఇప్పుడు ఉండడం. ఇవన్నీ ఏం లేవు. ఆత్మ ఇంతకుముందు చనిపోయింది లేదా ఇప్పుడు చనిపోతుంది, ఇంతకుముందు పుట్టింది, ఇప్పుడు పుడుతుంది, తర్వాత పుడుతుంది, ఇవన్నీ ఏమి లేవు. అది అజాహ. శబ్దాలు గమనించండి. అజాహ, జా అంటే పుట్టడం, జన్మ. అజ అంటే పుట్టుక లేదు. నిత్యం, నిత్య. శబ్దాలు గమనించండి. నిత్యం, అది ఎల్లప్పుడు అలాగే ఉంటుంది. శాశ్వత, ఇంకా స్పష్టం, శాశ్వతంగా ఉంటుంది, సందేహం లేదు. అయం పురాణం, ఇది పురాణం. అంటే పురా అంటే ముందు, ముందు నూతనం, ముందు నవీనం. పురాణం అంటే అది అంటే ఆదిలో ఉన్నది. ఎప్పుడు పురాణం అంటే పాత అంట అనుకోకండి. పురాణం అంటే ఎప్పుడు కొత్తగా ఉండేది కూడా. పురాణూతనం, పురాతనం. పురా అంటే ఒకప్పుడు, ముందు కూడా నూతనమే. ముందు నూతనం అంటే గతంలో కూడా నూతనం, అంటే ఇప్పుడు కూడా నూతనమే, తర్వాత కూడా నూతనమే, ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? దానికి వయస్సు లేదు, అది పాతబడదు. నా హన్యతే, నా హన్యమానే శరీరే. నా హన్యతే హన్యమానే. హన్యమానం ఏంటి? శరీరంలో, శరీరే సప్తమి విభక్తి. శరీరంలో ఇవన్నీ ఉంటాయి కానీ ఆత్మలో ఏమి ఉండవు. ఆత్మ హననం చేయబడదు. అదే విషయం కఠోపనిషత్తులో హంత చేత్ మన్యతే. హంత, ఇది హంతమవుతుంది అంటే చంపబడుతుంది అనుకోవడం. హంతుం, చంపడానికి. హత, హంతుం అంటే హననం చేయడానికి కూడా లేదు. హతహ, ఇది ఎప్పుడు చావలేదు. ఎవరితో ఇలా అనుకుంటారో, హంతా చేత్ మన్యతే, హంతుం హతశ్చేత్ మన్యతే, హతమవుతుంది అనుకుంటారో, ఉభౌతౌ, వీళ్ళిద్దరు కూడా నా విజానీత, వారు ఇద్దరు తెలిసిన వారు కాదు, తెలియని వారు, అజ్ఞానులు, మూర్ఖులు. నా అయం హంతి నా హన్యతే. ఇది కఠోపనిషత్తు శ్లోకం. ఈ విధంగా ఈ శ్లోకం చాలా స్పష్టంగా ఆత్మ ఎందుకు చంపబడదు అంటే అది అజం, జన్మ లేనిది, అది నిత్యం, అది శాశ్వతం, అది పురాణం, కాబట్టి చంపబడదు. ఈ శబ్దాలతో ఏం చెప్పారంటే ఆత్మకు ఉత్పత్తి ఉండదు, అస్తిత్వం ఉండదు. అంటే ఈ రకంగా శరీరం ఉన్నట్టుగా వృద్ధి ఉండదు, విపరిణామం ఉండదు, అంటే మార్పులు ఉండవు, పుట్టడం పెరగడం. అపక్షయం అంటే క్షీణించడం ఉండదు, వృద్ధాప్యం ఉండదు, అలాగే వినాశనం ఉండదు, అంటే మరణం ఉండదు. ఉత్పత్తి, జననం మరణం మధ్యలో ఉండేటువంటి ఇవి ఏవి ఉండవు చెప్పడానికి ఆ పదాలు వేరే పదాలతో నిత్య, అజాహ, నిత్య, శాశ్వత,
పురాణ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అజ, నిత్య, శాశ్వత, పురాణ ఈ 4 శబ్దాలు. ముందు శబ్దాలు జాయతే నమ్రియతే. ఈ 6 శబ్దాల ద్వారా ఆత్మ అనేది పుట్టడం ఉండదు, చావడం ఉండదు. ఇది ఆత్మకు సంబంధించిన ఇంత స్పష్టంగా మనకు వేరే శాస్త్రాల ద్వారా దొరకదు. అంటే ఇంత సరళమైనటువంటి శబ్దాల ద్వారా, సరళమైనటువంటి ఛందస్సు ద్వారా, ఇటువంటి శ్లోకాల ద్వారా ఉపనిషత్తులు ఉంది. ఉపనిషత్తులు చాలా ఇంకా రహస్యం ఉంటుంది, చాలా రహస్యం ఉంటుంది, ఇంకా చాలా లోతు ఉంటుంది. ఉపనిషత్ అంటేనే రహస్య విద్య, బ్రహ్మ విద్య. దాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుని చేత అర్జునుడికి చెప్పించడం జరిగింది. అంటే ఈ శబ్దాలు వాడినట్టుగా. కానీ ఈ శబ్దాలు వాడింది ఎవరు? వ్యాస మహర్షి, రచయిత వ్యాస మహర్షి. కాబట్టి వ్యాస మహర్షి యొక్క శబ్దాలు ఇవి. అంటే ఇవే శబ్దాలు వాడి అర్జునునికి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు అనుకుంటాం మనం. అంటే ఒక ఆత్మ గురించి ఇంత స్పష్టంగా వ్యాస మహర్షి చాలా బ్రహ్మాండంగా వర్ణించడం జరిగింది. తర్వాత శ్లోకం చూడండి. వాడుకలో ఉన్నటువంటి భగవద్గీతలో 21వ శ్లోకం. ఇందులో 12వ శ్లోకం. 13 గురుజీ 12 12వ శ్లోకం. వేద వినాశనం నిత్యం యః ఏనం అజం అవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కం. తెలుగులో చెప్పండి అమ్మ పద్మావతమ్మ గారు. ఓం నమస్తే గురుజీ. వేద శరహతము నిత్యము జన్మ లేనిది వికారము లేనిదిగా తెలియును పార్థ అర్జున. ముందు శబ్దం, ముందు వాక్యం చూడండి అమ్మా. యా ఏనం ఎవడి ఆత్మను, యహ ఏనం ఎవడి ఆత్మను, అవినాశినం నిత్యం అజం అవ్యయం వేద రహితం. అది ప్రింటింగ్ మిస్టేక్, అది నాశరహితం. నాశరహితం. నిత్యం జన్మ లేనిది వికారము లేనిదిగా తెలియను పార్థ అర్జున. స పురుష ఆ పురుషుడు కథం కం ఘాతయతి కం హంతి ఎట్లు ఎవనిని చంపును ఆత్మ నిత్యమని ఎరిగిన వాని హృదయమున ఒకని చంపుటకు గాని తలంపు కలుగదు. అతడు కేవల కర్తవ్యము ఆచరింపబూనునని తాత్పర్యం. అర్జున, ఇట్లు జీవాత్మ నాశము నొందదనియు నిత్యమనియు పుట్టుక లేనిదనియు వ్యయించునది కాదనియు నెరిగినవాడు దానిని చంపుదుననియు చంపింతుననియు ఎట్లు భావించును? ఎన్నడూ అట్లు భావింపడు అని భావం. ఎవరు చంపిస్తున్నాడు, ఎవరు చంపుతున్నారు? అది నిత్యం మరి స్పష్టం చేస్తున్నారు. నిత్యము అజం అవ్యయం. ఇంతకుముందు శ్లోకంలో కూడా ఈ మాట వచ్చింది, నిత్యం అనే మాట వచ్చింది, అజ వచ్చింది. అజ నిత్య శాశ్వత అయం పురాణ. దాన్ని ఇంకా స్పష్టం చేస్తున్నారు. వేద అంటే తెలుసుకున్నవాడు. ఎవరు తెలుసుకుంటాడు? వేదం తెలిస్తే తెలుసుకున్నవాడు. ఏమని? యహ ఏనం ఎవడైతే ఈ ఆత్మను, ఏనం ఇక్కడ పదాలు గమనించండి, మళ్ళీ ఏనం అనే శబ్దం వచ్చింది. దేహి, శరీరి, ఏనం ఈ పదాలు వస్తున్నాయి. ఇది బాగా గమనించండి. అంటే దేహంలో శరీరం ఉన్నటువంటి ఆత్మల గురించి మాత్రమే, పోయిన ఆత్మల గురించి కాదు, తర్వాత పోయే ఆత్మల గురించి కాదు, మోక్షంలో ఉన్న ఆత్మల గురించి కాదు, ప్రళయంలో ఉన్న ఆత్మల గురించి కాదు, పుట్టలేని ఆత్మల గురించి కాదు. ఇప్పుడు పుట్టినటువంటి ఆత్మలు, ఇప్పుడు పనిచేస్తున్న ఆత్మలు, అందులో ముఖ్యంగా యుద్ధంలో పాల్గొంటున్నటువంటి ఆత్మలు, అది మర్చిపోకండి. యుద్ధంలో ఎవరు పాల్గొంటున్నారు? కౌరవుల వైపు, పాండవుల వైపు పాల్గొంటున్నటువంటి సైన్యము, అతిరథ మహారథులు, యోధులు ఎవరుతున్నారు వారి గురించి, ఈ ఆత్మల గురించే. ఇది గమనించండి. వారి స్త్రీలు, భార్యలు, తల్లులు, కూతుళ్ళు ఉన్నారు కదా, ఆ ఆత్మల గురించి కాదు, మళ్ళీ ఆ శరీరాల గురించి కాదు. యుద్ధంలో పాల్గొంటున్నారు, ముందు కనిపిస్తున్నారు అర్జునునికి. వారి గురించి, ఎవరి గురించి నువ్వు ఏడుస్తున్నావో, బాధపడుతున్నావో వారి గురించి తెలుసుకో. ఇది ముఖ్యమన్నమాట. కథం స పురుష పార్థ. ఓ పార్థ, ఇక మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. మీ తల్లి ఎవరు? హే అర్జున, మీ తల్లి ఎవరు? ఎవరు తల్లి చెప్పండి? అర్జున తల్లి ఎవరు? కుంతిదేవి. కుంతి అనలేదు, కౌంతే అనలేదు, ఇక్కడ
పార్థ అన్నారు. పార్థ అంటే ఇప్పుడు కౌంతేయ అంటే కుంతిదేవి కొడుకు. పార్థ అంటే పార్థ అన్న పార్థ. కుంతి కొడుకు పార్థ. పృథివీ అంటే గురించి. పృథివీ. ఏదంటే అదంటారు ఏంటి? పృథ్వీ ఎందుకు అవుతుంది? ప్రీథ. పృథ్వీ కాదు. కుంతిదేవి యొక్క అసలు పేరు ప్రీథ. ఆమె కుంతి అసలు పేరు. నీవు గనుక సరిగా తెలుసుకోకపోతే అమ్మ పేరు చెడిపోతుంది. పృథ. మీ అమ్మ పేరేంటి? ప్రీథ. ఆమె పేరు ఓ పార్థ. మీ అమ్మ పేరు ప్రీథ. ఆమె పేరు చెడిపోతుంది, జాగ్రత్త అని చెప్పడం అన్నమాట. జీవాత్మ నాశనం కాదు. అంటే ప్రీథ విస్తరించి ఉండేది. అంటే మన ధాత్వార్థం విస్తరించి ఉండేది ఆత్మ. ఒక రకంగా ఆ రకం కూడా అర్థం వస్తుంది. అంటే మీ అమ్మ అంత గొప్ప గొప్ప ఆత్మ అని చెప్పడానికి. ప్రీథ పార్థ. ఈ జీవాత్మ నాశనం అంటే ఇక్కడ చాలా స్పష్టంగా నిత్యం అది ఎప్పటికి ఉంటుంది. అది దాన్ని ఎవరు చంపరు. అది అజం. దానికి అది పుట్టుక లేదు, జన్మ లేదు. అవ్యయం, వ్యయం కాదు, నశించదు. వ్యయం కాంటే అరగడం తరగడం ఉండదు. దాన్ని తెలుసుకున్నవాడు ఎవరైతే వేద ఎవరైతే తెలుసుకుంటాడో ఈయనం దీన్ని, అటువంటి వాడు దాన్ని నేను చంపుతానంట అనుకోవడం కానీ, కం ఘాతయతి హంతి కం, చంపించాడు అంటే ఎవరు కం దేన్ని చంపిస్తారు? ఘాతయతి. కం ఘాతయతి ఎవరిని చంపిస్తారు? హంతి కం దేన్ని అంతం చేస్తారు? అంటే చంపించడం కానీ చంపడం కానీ, చంపటం కానీ చంపించడం కానీ అసలు ఎలా జరుగుతుంది? అది కానే కాదు, జరగదు. ఎన్నడూ అలా భావింపడు, అలా అనుకోడు. కథం సహా అతడు ఎలా అనుకుంటాడు? అనుకోడు అని అర్థం. అంటే సరిగా తెలిస్తే అని అర్థం. ఇక్కడ మనకు సరిగా తెలిసిందా? మనకు ఆత్మ గురించి సరిగా తెలిసిందా? వేద అంటే తెలిసిన వాడు. మనకు తెలిస్తే ఎలా ఉంటాము? ఆత్మ గురించి మనకు సరిగా తెలిస్తే ఎలా ఉంటాము? కృష్ణుడిలాగా ఉంటాం. తెలియకపోతే అర్జున్ లాగా ఉంటాం, ఏడుస్తాం. అర్జున విషాద యుగం కదా. అర్థమవుతుందా? తెలిస్తే కృష్ణుడు, తెలియకపోతే అర్జునుడు. ఇప్పుడు మీకు అర్జునుడు కావాలా, కృష్ణుడు కావాలా? మాకు కృష్ణుడే కావాలి ప్రస్తుతానికి. తర్వాత అర్జునుడు మారిపోతాడు, ఆయన కూడా కావాలి, కృష్ణ అర్జునుడు. ఇప్పుడు అందరు అర్జునులే. అంతే. కృష్ణుడు కావడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అర్జునులే. పూర్తిగా తెలియదు. మనము శాబ్దిక జ్ఞానం ఉంది కానీ ఆనుభవిక జ్ఞానం లేదు. కాబట్టి మంచి ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది వ్యాస మహర్షి. అంటే చెబుతుంది కృష్ణుని చేత చెప్పించడం జరుగుతుంది కానీ చెబుతున్నది నిజానికి వ్యాస మహర్షియే ఈ శబ్దాల ద్వారా. 13వ శ్లోకం చూడండి ఈ పుస్తకంలో. చెప్పండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. 22 శ్లోకం వాడుకలో ఉన్నటువంటి గీతలో 22. ఇందులో 13. ఎవరు చెప్తారు? కృష్ణరావు గారు చెప్పండి. చెప్తాను గురు. మనుజుడు జీర్ణాని వాసాంసి చిరిగిన వస్త్రములను యథావిహాయ ఎట్లు విడిచి అపరాని నవాని గృహణాతి ఇతర నూతన వస్త్రములను గ్రహించునో తథా అట్లే జీర్ణాని శరీరాన్ని జీర్ణ శరీరములను విహాయ విడిచి దేహి ఆత్మ అన్యాని నవాని సంయాతి ఇతరముకు కొత్త దేహములను పొందును. ధర్మయుద్ధమున పోరాడు వారికి 2 లాభములు దుర్లభములైనవి లభించును. 1, వారు తమ కర్తవ్యంను పాలించిన వారు అగుదురు. 2, పాత శరీరంను విడిచి కొత్త దేహంను పొందుదురు. కాగా అర్జునుడు ఎవరు చతురని ఎంచుచున్నాడో
వారికి నష్టము కలుగుదని భావము. తాత్పర్యం: మనుజుడు చిరిగిన గుడ్డలను వదలి నూతన వస్త్రమును ధరించినట్లు జీవుడు జీర్ణములై తనకు పనికిరాని శరీరములను విడిచి కొత్త దేహములను పొందుదురు. ప్రశ్న: చచ్చినందున ఆత్మకేమియు నష్టము కలుగదా? శరీరఛేదన దహనాదుల వలన ఆత్మకేమియు హాని లేదా? ఉత్తరము: ఏమియు కలుగదు. కారణం ఏమనా? అంతే, ఆగండి. అంతే. కారణం ఏమని చెప్పి శ్లోకం మొదలవుతుంది. నయనం చిందంతి శాస్త్రాన్ని అని. ఇప్పుడు మీకేమైనా కొత్త కారు ఇస్తే ఏం చేస్తారు? కొత్త కారు, కొత్త భవనం, కొత్త వస్త్రాలు, కొత్త వస్తువులు, పాతవి తీసేస్తారు గురుజీ. కొత్త ఫోను, పాతవి తీసేస్తారు. కొత్త ఫోన్ ఇస్తా అంటే పక్కన పడేస్తుంది. మీరు ఒక 10 కిలోమీటర్ రన్నింగ్ చేసుకుంటూ వస్తే మీ కొత్త ఫోను, ₹1,00,000 ఫోను. వస్తారా రారా? వస్తాం గురుజీ. 5 కిలోమీటర్ రన్నింగ్ చేసుకుంటూ రావాలి. ₹1,00,00,000 బిల్డింగ్. వస్తారా రారా? వస్తారు గురుజీ. వస్తాం గురించి. కొత్త ఇంట్లోకి వస్తాం. ముసలి వాళ్ళు కూడా రన్నింగ్ చేసుకుంటూ వస్తారట. కొంచెం బాగా పరిగెత్తుకుంటూ కొత్త కారు వస్తారు కదా. వస్తాం. మరి కొత్త శరీరం ఇస్తా అంటే కొత్త వస్తాం శరీరం ఇస్తారండి. వస్తాం పోతాం గురుజీ. కొత్త శరీరం ఇస్తే పోతాం గురుజీ. ఈ ముసలి గురుజీ వస్తాం గురుజీ. కొత్త శరీరాలు వస్తారండి. సంతోషంగా పోతాం గురుజీ. ఎక్కడికి? మాటలు తప్ప ఇంకేమిటి? మీరు కొత్త శరీరాన్ని వదిలిపెట్టండి. మీ ఇప్పుడు కొత్త ఇల్లు అంటే పాత ఇంటిని వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటూ వస్తారు. కొత్త కారు అంటే పాత కారుని వదిలిపెట్టేసి వస్తారు కదా. కొత్త వస్త్రం అంటే ఆ చిరిగిన వస్త్రం తీసేసి వస్తారు. ఇప్పుడు కొత్త శరీరం అంటే ఇదే భగవద్గీత ఉపదేశం అండి. అసలు ఇక్కడే ఉందండి. ఒకసారి రండి చూద్దాం. రండి. ఇప్పుడు కొత్త శరీరం కాదు, ఉన్న శరీరాన్ని వదిలిపెట్టేసి రండి. ఇప్పుడు ఉన్న శరీరం వదిలిపెట్టకండి, కానీ ఉన్న ఇంటిని వదిలిపెట్టరండి. ఇప్పుడు ఉన్న ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు మొత్తం అప్పగించేసేయండి ఎవరికైనా. ఆశ్రమం రండి. ఆశ్రమం అవసరం లేదు, మీకు కొత్త ఇల్లు ఇస్తా. కొత్త బిల్డింగ్ కట్టి రెడీ ఉంది. మీరు అట్టి కట్టుకోవాల్సిన అవసరం లేదు. కట్టి రెడీ ఉంచినటువంటి ఇల్లు ఉంటే వస్తారా రారా? నోటితోటి కృష్ణుడు పలుకులు పలుకుతాను, లోపల అర్జునుడితో భావాలు ఉన్నాయండి. లోపల అర్జునుడు, బయట కృష్ణుడా? ఇప్పుడు గమనించండి, కొత్త ఇల్లు అంటే పాత ఇల్లు అవసరం లేదు, వద్దు అంటాం కదా. కొత్త కారు ఉంటే పాత కారు వద్దు. ఇప్పుడు మీకు ₹1,00,000 కారు ఇస్తే మీ దగ్గర 10 లక్షల రూపాయల కారు ఉంది, అది పాతది, పనిచేయట్లేదు, దాన్ని విడిచిపెట్టేసి వదిలేసి వస్తారా లేదా? ₹1,00,000 కారు. అలాగే కొత్త శరీరం. నేనేమంటానంటే కొత్త శరీరం తర్వాత ఉన్న ఇల్లు వదిలిపెట్టి రండి బయటకు. సిద్ధంగా ఉన్నారా? కొత్త జీవితం, కొత్త పరిస్థితి, కొత్త సుఖాలు, ఏ టెన్షన్ లేకుండా, ఏ బాధలు లేకుండా, ఏ బీపీలు షుగర్ లేకుండా హాయిగా ఉండొచ్చు. వస్తారా? మనమలను వదిలిపెట్టేసి రండి. విషాదమే ఉండదండి. విషాదం పోవడానికి ఇప్పుడు మీ కుటుంబంలో ఒక 100 మంది ఉండొచ్చు, ఉంటే మీ బంధువులు మిత్రులు అందరూ కలిసి ఒక 100, 200, 500 ఉండొచ్చు కదా. మీరు కనుక ఆ కుటుంబం వదిలిపెట్టేసేయండి, ప్రపంచం అంతా మీ కుటుంబమే. ఒకసారి ఊహించుకోండి, అర్థం చేసుకోండి. ఒక కుటుంబాన్ని వదిలిపెట్టేస్తే మొత్తం ప్రపంచం అంతా మీ కుటుంబమే. మీరు మానసికంగా వదిలిపెట్టి చూడండి, మనసుతో వదిలిపెట్టండి. ఇంట్లోనే ఉండండి. ఇప్పుడు ఇంటిని వదిలిపెట్టకండి, ఎవరిని వదిలిపెట్టకండి, దేన్ని వదిలిపెట్టకండి. మానసికంగా మొత్తం వదిలిపెట్టేసేయండి. ఇంటిని, పిల్లలను, బంధువులను
మనవరాలను అంతా వదిలిపెట్టేసేయండి. ఒకసారి వదిలిపెట్టి చూడండి, ఒక క్షణం, ఒక దినం కాదు, ఒక క్షణం. కళ్ళు మూసుకోండి, ఒక క్షణం వదిలిపెట్టండి. ఇంట్లో నుండి అక్కడే ఉండండి, మానసికంగా. వదిలిపెట్టేశారా? ఎవరైతే వదిలిపెట్టేశారో వారికి ఆనందం ఆనందం, ఏ టెన్షన్ లేదు ఇప్పుడు. కళ్ళు ఒక క్షణం మూసుకుంటే వాళ్ళే గుర్తుకొస్తున్నారు గురుజీ. చూశారా? అవునవును, అవును. ఒక్క క్షణం అది మానసికంగా వదిలిపెట్టండి, అక్కడే ఉండండి. వదిలిపెట్టి చూడండి ఎంత హాయిగా ఉంటుందో. ప్రపంచం అంతా మీదే, ప్రపంచం కాదు విశ్వం అంతా మీరే, అంతా మీదే. ఇక్కడ ఒక శ్లోకం వచ్చింది, మర్చిపోయినట్టున్నారు. ఇక్కడ శరీరణ అన్నప్పుడు శరీరములు, దేహి అన్నప్పుడు ఒక ఏకవచనం వచ్చింది. శరీరాలు ఎన్నో ఉంటాయి, ఆత్మ ఒకటే. అంటే అంతటా ఉండే ఆత్మ యొక్క స్వరూపం ఒకటే. అదే ఏ దేహములున్నా ఎక్కడ ఉన్నా ఆత్మల యొక్క స్వరూపము, స్వభావం అంతే ఉంటుంది. మీరైనా, నేనైనా, ఎవరైనా, ఎక్కడైనా, ఏ ప్రాణి అయినా ఆత్మలన్నీ సమానమే. ఆత్మవత్ సర్వభూతాని కదా. అన్ని శరీరాల్లో ఉన్నటువంటి ఆత్మ స్వభావం ఒకటే. అది ఆడ మగ ఏం లేదు నిజానికి. ఇది కనుక అర్థమైతే అసలు మనం ప్రపంచమంతా మనదే, ప్రపంచం మొత్తం కుటుంబం అంతా మనదే. వసుధ ఏక కుటుంబకం, వసుధ ఏవ కూడా, వసుధయే, వసుధ ఏవ, వసుధైక, వసుధ ఏక. ఈ వసుధ మొత్తం కూడా ఏక కుటుంబం, ఒకటే కుటుంబం. సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి కనుక మీరు ఇంతే నా కుటుంబం అని అనుకోకుండా మొత్తం విశ్వమంతా నా కుటుంబమే అనుకుంటే కాదు, అర్థం చేసుకుంటే. అర్థమవుతుందా ఎవరికైనా? అర్థమైతే నిజానికి కృష్ణుగా మారిపోతారు. ఇక సంతోషంగా ఉండడం, నవ్వడం తప్ప ఇంకేం ఏడుపు ఉండదు. అసలు మీరు నవ్వాలనుకుంటారా, ఏడవాలనుకుంటారా చెప్పండి ఫస్ట్. నవ్వాలనే ఉంటుంది గురుజీ, ఎవరైనా నవ్వాలనే ఉంటుంది. మీరు ఏడుపు కోరుకుంటున్నారా, నవ్వు కోరుకుంటున్నారా, సంతోషం కోరుకుంటున్నారా? లేదు, మీరు ఏడుపు కోరుకుంటున్నారు కాబట్టి ఏడుపు వస్తుంది అంటున్నారు, కానీ మీరు కోరుకుంటున్నది ఏడుపు, అందుకు ఏడుస్తున్నారు. కృష్ణుడు ఎందుకు ఏడవలేదు మరి? ఆయన ఇవన్నీ విడిచిపెట్టిస్తాడు, మోహం అంత ఏమి లేదు ఆయన, యోగి. మరి మీరు ఆ పని చేయొచ్చు కదా, ఆ పని చేయండి కదా. యోగాభ్యాసమా భోగాభ్యాసమా? యోగ సాధన చేస్తున్నారా, భోగ సాధన చేస్తున్నారా? మేము యోగులు కావడానికి ప్రయత్నం చేస్తున్నాము, అంటే సాధన. భోగే రోగ భయం, భోగే రోగ భయం, గుణే ఖల భయం. భయాలున్నాయి. సర్వం వస్తు భయాన్వితం భువి నిర్ణయం. మనిషికి, మన ఈ మానవులకు అంత భయమే, సర్వం అన్ని భయాలే. శంభో పదం శాశ్వతం. భగవంతుని పదం ఏతుందో అది శాశ్వతం. దానికోసం ప్రయత్నం చేయండి. ఇవన్నీ కాదు. అసలు మనం ఎక్కడికి వెళ్ళలేదు. కృష్ణుని కాలంలో కూడా ఉన్నాం, రామాయణంలో రాముడి కాలంలో ఉన్నాం, ఎప్పుడు ఉన్నాం మనం. ఆత్మ చావదు, పుట్టదు, చావు పుట్టుకలు లేనిది కాబట్టి అప్పుడున్నాం, ఇప్పుడున్నాం, ఎప్పటికి ఉంటాము. రాముడితో ఉన్నాము, కృష్ణుడితో ఉన్నాము, ఋషులతో ఉన్నాం. మనమే ఋషులు అయ్యాం కూడా, ఎన్నోసార్లు మోక్షంలో వెళ్ళి వచ్చాం. మీకు తెలిసింది ఎప్పుడైనా అనిపిస్తుందా నేను కూడా మోక్షం వెళ్ళొచ్చానని? అనిపిస్తుందా? మోక్షం వెళ్ళొచ్చారా లేదా? వెళ్ళపట్టుకునే మోక్షం కావాలనుకుంటున్నాం గురూజీ. వెళ్ళినాం గురూజీ. అందరు మోక్షం వెళ్ళొచ్చిన ఆత్మలే, ప్రతి ఆత్మ కూడా. మీరు అందరు కూడా, నేను కూడా, మీరు కూడా, అందరు కూడా. ఎందుకంటే ఇది అనంతకాలం కదా. ఆత్మలకు చావు లేదు, పుట్టుక లేదు. అందరూ మోక్షం చూసి వచ్చిన వారే. అందుకే మోక్షం అనగానే ఒక రుచి అనిపిస్తుంది, ఒక హాయి.
మోక్షం అనగానే చూడండి. అటువంటిది మరి మరణం అంటే ఎందుకు భయం మనకు? మరణం అంటే అందరికీ భయమే. ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎవరైనా భయపడేవారు? మరణం అంటే మరణం తప్పదు, పుట్టినాం కాబట్టి. అసలు మనం పుట్టినామా? మీరెవరైనా పుట్టినారా? పుట్టలే. పొట్టలే. మీరెవరు పుట్టలేదు, బాగా గుర్తుంచుకోండి. ఎవరు పుట్టలేదు, పుట్టరు కూడా. మీరు ఎప్పుడు పుట్టరు, పుట్టలేదు, పుట్టేది లేదు, సచ్చింది పుట్టరు, పుట్టేది పుట్టనే పుట్టరు, పుట్టనే పుట్టరు. శరీరంలోకి రావడం పోవడం తప్ప ఏం జరగట్లేదు. వస్తున్నాం పోతున్నాం. ఇప్పుడు మనం ఇంట్లోకి వస్తున్నాం, మన ఇంటికి వస్తున్నాం పోతున్నాం, వెళ్ళిపోతున్నాం కదా. అలాగే ఎన్నో, ఇప్పుడు రెంట్కి తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఎన్నో ఇండ్లు మారుతుంటాయి, వస్తుంటారు పోతుంటారు, ఊర్లు మారుతుంటాయి, వస్తుంటాం పోతుంటాం, అంతే. యాత్ర తప్ప ఇంకేం చేయట్లేదు. ఇది గమనించండి. అసలు భయపడకండి, ఏడవాలని అనుకోకండి. ఏడవాలనుకుంటే అర్జునులు అయిపోతారు కదా. సొంత ఇల్లు అనుకోవడం ఇబ్బంది వచ్చింది గురుగారు. అద్దెలు అనుకుంటే బాగుండిపోను. అద్దిల్లు అంటే అద్దిల్లు అనుకున్నా, సొంతిల్లు అనుకున్నా మనకు అద్దిల్లు కూడా నచ్చుతుంది ఒక్కోసారి. అద్దిల్లు నచ్చి అసలు మనం అందులో ఉండాలనుకుంటాం కూడా. రెంట్ కడుతుంటాం, అందులో అది ఇల్లు నచ్చింది కాబట్టి అందులో ఉండాలనుకుంటాం. ఇదే అజ్ఞానము, తమోగుణం, మోహము. నచ్చింది కాబట్టి రాగం ఏర్పడుతుంది, దాంతో సుఖం ఉంది కాబట్టి రాగం ఏర్పడుతుంది. సుఖానుశయి రాగ, దుఃఖానుశయి ద్వేష. మిగతాంతా మోహమే, అజ్ఞానమే. అదే అర్జునుడు కలిగింది, అదే మనకు కూడా ఉన్నది. అదే మోహం ఉంది, అజ్ఞానం ఉంది, తెలియంతనం ఉంది. తెలియకపోవడమే అన్నిటి కారణం, తెలియకపోవడమే. తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆత్మ గురించి బాగా అర్థం కావాలి. భగవద్గీతలో చెప్పే ఆత్మ గురించి అంటే దేహాలలో ఉన్నటువంటి ఆత్మ గురించి. అందులో ఈ యుద్ధానికి వచ్చినటువంటి అటువైపు ఇటువైపు ఎవరైతే యుద్ధానికి సిద్ధమై ఉన్నారో ఆ వారి గురించే, ఇక్కడ పోరాటం చేసే వారి గురించే, వారి గురించే మాటలు ఉన్నాయి. మనం కూడా పోరాటం చేస్తున్నాం, యుద్ధంలో ఉన్నాం. మహాభారత యుద్ధంలో మనం ఉన్నాం, మధ్యలో ఉన్నాం, అటు ఇటు చూస్తున్నాం. ఎవరు నా వారు, ఎవరు నీ వారు, ఎవరిని చంపాలి? అందరు నా వారే కనిపిస్తున్నారు, అంతా నా వారే ఉన్నారు కదా. అటైనా ఇటైనా, పాండవులైనా కౌరవులైనా. అది సమస్య మనకు. ఇది గమనించండి. అందుకే కర్తవ్య కర్మ అంటే ధర్మం పాటించాలి, కానీ ఇదంతా ముఖ్యం కాదు. ధర్మం కోసమే ఇదంతా. మన పుట్టడం కానీ, ఈ చావడం కానీ, జన్మలు ఈ శరీరాలకు భగవంతుడు పంపించడం కానీ, మన కర్తవ్య కర్మలు నెరవేర్చడం తప్ప ఇంకేమీ లేదు. అందుకే వేదంలో చెప్పినట్టు ఆచరిస్తూ 100 ఏళ్ళు జీవించాలని కోరుకోవాలి. మధ్యలో పోవాలనుకోకండి. వేదం అధ్యయనం చేసుకోండి. వేదం కనుక సరిగా అర్థం చేసుకుంటే, వేదాన్ని అధ్యయనం చేసి అర్థం చేసుకుంటే, అటువంటి వారు ఎవరిని చంపాలనుకోరు, అసలు ఏడవరు. వేదాన్ని అర్థం చేసుకునేవారు చంపరు, లేదా ఆత్మహత్య చేసుకోరు కూడా, పారిపోవాలనుకోరు, హత్యలు చేయరు, ఆత్మహత్య చేసుకోరు. ఈ భగవద్గీతను అర్థం చేసుకునేవారు కూడా హత్య చేయరు, ఎవరిని చంపరు, లేదా ఆత్మహత్య చేసుకోరు. ఇది బాగా గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడు అనుకోకండి పారిపోవాలనుకోవడం కానీ, చనిపోవాలనుకోవడం కానీ, మధ్యలో పోవాలనుకోవాలి, తొందర పోవాలి, రేపే వెళ్ళిపోవాలి, ఇంకా 10 ఏళ్ళ తర్వాత, ఇంకెక్కువ ఉండకూడదు, 100 ఏళ్ళు ఉండకూడదు, ఇప్పుడే 10 ఏళ్ళకి వెళ్ళిపోవాలి, ఇప్పుడే వెళ్ళిపోతే బాగుండు అన్నట్టు అనుకోకండి. అన్నీ అనుభవించిపోవాలి. సుఖాలు, దుఃఖాలు, అవమానాలు, నిందలు, ఆరోపణలు అన్నీ అనుభవించాలి. ఎందుకు చెప్పండి? ఎందుకు అవమానాలు భరించాలి, నిందలు మోయాలి, తిట్టు తినాలి? చెప్పండి, ఎందుకు అవమానాలు? అవమానాల వల్ల లాభం ఉందా, నష్టం ఉందా? అసలు సన్మానాలు మంచివా, అవమానాలు మంచివా? అవమానాలు మంచి గురించి. ఇదే ఒకటి బాగా గుర్తుంచుకోండి. సంకల్పం చేసుకోండి, రోజు తిట్లు తింటాను అనండి. రోజు తిట్లు తింటాను నేను, ఇంట్లో కానీ బయట కానీ. తినండి, నష్టం ఏం లేదు. దానివల్ల ఏమవుతుందంటే మనసు బలమవుతుంది, గట్టి అవుతుంది. బాధపడకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి మీరు గమనించండి. సైకలాజికల్గా చిన్నప్పటి నుంచి ఎవరైతే బాగా తిట్లు తిన్నారో వారు హాయిగా ఉంటారు. చూడండి, చిన్నప్పటి నుంచి తిట్లు తిన్నవారు, అవమానాలు భరించిన వారు ఎలా ఉన్నారు చూసుకోండి ఒకసారి.
కొందరు చిన్నప్పటి నుంచి ఎటువంటి తిట్లు తినారు, చాలా డిసిప్లిన్డ్ ఉంటారు, తప్పులు చేయరు. అటువంటి వారు చిన్నప్పటి నుంచి తిట్లు తినకుండా తప్పులు చేయకుండా ఉన్నవారు ఇప్పుడు ఎలా ఉంటారు గమనిస్తున్నారా? చిన్నప్పటి నుంచి తిట్లు తిన అన్ని రకరకాల తిట్లు తిన్నవారు వారు ఎలా ఉంటున్నారు? మీరు ఎలా ఉంటున్నారు? వాళ్ళు మొండి పడిపోతారు గురించి, గట్టి పడిపోతారు. మొండి కాదు, బండబారిపోతారు. దెబ్బలు సమ్మెడ దెబ్బలు పడతా ఉంటే బండబారి. తిట్లు బాగా తినండి. నా ఆశీర్వాదం అందరికి. నా ఆశీర్వాదం. తినండి, బండబారిపోండి, గుండె గట్టి చేసుకోండి. ఇక ఎవరు ఎన్ని తిట్లు తిట్టినా తిట్టు లేకపోతే డబ్బులు ఇచ్చి తిట్టించుకోండి. ఇది బాగుంది. ఇంకా నాతో తిట్లు తిట్టి బాగుపడతారు. అదే నా తిట్లు వేరుంటాయి, నా తిట్లు వేరుంటాయి కదా. బాగు పెట్టే తిట్లు. నా తిట్లు వేరు. నా తిట్ల వెనక ఆశీర్వాదం ఉంటుంది. మన్యం గురూజీ. మన్యం ఉంటుంది కదా. మన్యం ఉంటుంది. నాకు అనుభవమే గురూజీ మీ తిట్లు. ఎంత సంతోషం చూడండి. తిప్పినారాయణ గారు ఎంత బాగా అయ్యారు తెలుసా ఇప్పుడు. మంచి మంచి ఉదాహరణ. అప్పలనాయుడు గారు అప్పలనాయుడు గారు, పిప్పనారాయణ గారు, ఇంకా కొందరు ఉన్నారు. పద్మావతమ్మ గారు కూడా ఉన్నారు. కృష్ణారావు గారు కూడా, ఇలా ఎందరెందరో ఉన్నారు తిట్లు తిన్న వాళ్ళు. ఎంత బాగా అయ్యారు ఇప్పుడు. మీరు ఎక్కువ తిట్లు మీరు స్టార్ట్ చేయాలి ఇక. మీకు స్టార్ట్ చేయాలి. నేర్చుకుంటా గురూజీ. అదే తప్పమ్మా. ఒకటి సైకలాజికల్ లా ఒకటి ఫార్ములా ఉంది, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని. పిల్లలకు నేర్పించేటప్పుడు ట్రయల్ అండ్ మనం అందరూ అదే 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 పద్ధతిని నేర్చుకుంటాం. ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే తప్పు చేయడము నేర్చుకోవడం. ట్రయల్ అండ్ ఎర్రర్, యత్న దోష పద్ధతి అంటారు. ప్రయత్నం చేయాలి, తప్పు చేయాలి, నేర్చుకోవాలి. తప్పు చేస్తేనే నేర్చుకోవాలనే కాంక్ష కలుగుతుంది కదా. అవునమ్మా. ఇప్పుడు బయట మీరు మాట్లాడేటప్పుడు ఏదో మాట్లాడితేనే కదా సరిదిద్దేది. మీరు ఏ పని చేయకుండా బాగుందా అంటే ఏం చెప్పాలి? మీరు ఏం పని చేయకుండా కూర బాగుందని ఇప్పుడు కూర బాగుందని అడిగారు, అసలు కూరనే వండలేదు కదా, ఇంకేం బాగుంటది అడుగుతున్నారు. కూర బాగుందని అడుగుతున్నారు. ఇలా కూర వండిన తర్వాత కదా మీరు వంట చేయండి, అప్పుడు పెట్టండి. ఉప్పు ఉందా, కారం ఉందా, ఎక్కువ ఉందా, తిట్టు కూడా వస్తాయి కదా. పని చేసిన తర్వాత కదా తప్పులు చెప్పేది. ఏం పని చేయకుండా బాగుందంటే ఎలా? అందుకే తిట్లు రావాలి. అంటే తిట్లు అంటే అర్థం ఏంటి? సరి చేయడం జరుగుతుంది. దీని అర్థం ఏంటి? నిందలకు సిద్ధంగా ఉండాలి, ఆరోపణలకు సిద్ధంగా ఉండాలి. జీవితంలో మీరు తిట్లు తినలేదని కాదు, అందరు తిట్లు తిన్నవారే, అవమానాలు భరించిన వారే ఉన్నారు, జీవితాన్ని అనుభవించిన వారు ఉన్నారు. ఎవరైనా చెప్పండి, మీరు తిట్లు తినకుండా ఎవరైనా ఉన్నారా చిన్నప్పటి నుంచి? ఎవరి ద్వారా కూడా నేను తిట్లు తినలేదు. సరే సుజాతమ్మ గారు మీరు అంటారు కదా, మీరు ఏ తిట్లు తినలేదా? అమ్మ నుండి, నాన్న నుండి, వారి నుండి, కమ్మగా తిన్నారు కడుపు నిండా. బహుశా మీరు ఇంతకు ముందే బండకేసి బాధేసి ఉంటారు నాన్న, అందుకే మీరు తిట్టడానికి ఉండవు. అనుకోకండి, తీస్తే వెళ్తాయి తప్పులు, ఎందుకెళ్ళవు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ అర్జునులు కాకండి, కృష్ణులు అవ్వండి, యోగులు అవ్వండి, సాధన చేయండి. సాధన చేస్తే అన్ని సాధ్యమవుతాయి. అసలు బాధపడద్దు, భయపడద్దు. ఎవరు చంపరు మిమ్మల్ని, ఎవరు బాధ పెట్టరు. బాగా గుర్తుంచుకోండి, మిమ్మల్ని ఎవరు బాధించరు. మీరే తీసుకుంటున్నారు, బాధలను తీసుకుంటున్నారు. నన్ను నేనే బాధ పెట్టుకుంటున్నా. ఎవరు బాధ పెట్టరమ్మా. అదే గురూజీ, నన్ను నేనే బాధ పెట్టుకుంటున్నా. తీసుకుంటాం. అంతే. నేను ఒకప్పుడు కూడా మీలాగే అనుకునేవాడిని, మీలాగే. ఏ కొంచెం చిన్న మాట వచ్చినా, చిన్న మాట కాదు, కొంచెం హావభావాలు మార్పు వచ్చిన, అంటే నా వ్యవహారం, అంటే నా పట్ల వ్యవహారము, వారి హావభావాల్లో, వారి కదలికల్లో, వారి చేష్టల్లో మార్పు వస్తే వెంట దూరం ఉండేవాడిని. అంత భయంకరం నేను, అంత డెలికేట్ అనమాట. అలవాటు చేసుకోండి, సరేనా? ఇప్పుడు ఏమర్థం అవుతుంది? మీరు అందరు ఆత్మలే, అందరు కూడా ఋషికలు అన్నాను నేను, ఎందుకంటే అందరు ఆత్మలు కాబట్టి ఆడమగ లేదు. అందరు ఋషులే, మోక్షం పోయించిన వారు ఉన్నారు, అందరు సాధన చేసిన వారే.
వెనకటి జన్మ చాలా ఉన్నాయి కదా, ఎన్నో. ఏ జన్మలో ఎప్పుడైనా కావచ్చు. కోటాను కోట్ల ఏళ్ల క్రితం మీరు కూడా అందరు ఋషులు, మోక్షం పోయినవారు, మోక్షం ఉన్నవారే, వచ్చిన వారే. మళ్ళీ మోక్షం అంటే అందుకే ఇష్టం అనిపిస్తుంది ఎవరికైనా. బంధనాలు ఎవరికి ఇష్టం ఉండవు, కష్టాలు ఎవరికి ఇష్టం ఉండవు. మన కష్టాలు ఇష్టం లేవు, అవమానాలు ఇష్టం లేవు, తిట్లు ఇష్టం ఉండదు, ఏది ఇష్టం ఉండదు. కాబట్టి ప్రయత్నం చేయండి. నేను ఆత్మను, నేను శరీరం కాదు, నేను శరీరం కాదు. జపం చేసుకోండి పడుకుంటప్పుడు. నేను చేతన శక్తిని, నేను శక్తిని, మహాశక్తిని. దేనికి భయపడను. నా వెనక ఉన్నది ఎవరు? పరమాత్మ. నా అండదండ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఉన్నాడు. పరమ చేతన శక్తి అనండి. నా అండదండ అఖిలాండ కోటి కోటి బ్రహ్మాండ నాయకుడు. నా వెనుక ఉన్నాడు, నా ముందున్నాడు, నా చుట్టూన్నాడు, నా లోపల ఉన్నాడు, నా పైన, నా కింద, అంతటా ఉన్నాడు. అన్ని వైపు నుంచి రక్షిస్తున్నాడు. ఈరోజు ఉదయం ఏమి విన్నారు? అక్షర రక్షకుడు, సర్వరక్షకుడు, జగద్రక్షకుడు, విశ్వరక్షకుడు, సర్వత్ర రక్షకుడు, రక్షకుడు, సదా రక్షకుడు, శాశ్వత రక్షకుడు, పరమరక్షకుడు, నిత్య రక్షకుడు, సదా రక్షకుడు, అన్ని నిత్య సత్య రక్షకుడు పరమాత్మ. ఈరోజు అక్షర రక్షకుడు, సదా రక్షిస్తాడు. అక్షరం అంటే క్షరం కాని, క్షీణం కాని, నాశనం కాని రక్షణ. ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా రక్షిస్తూనే ఉన్నాడు. ఒక్క క్షణం కూడా దూరం కాకుండా. ఎవరు రక్షిస్తున్నారు ఇంత జాగ్రత్తగా మిమ్మల్ని? పరమాత్మ రక్షిస్తున్నాడు. రక్షణ లేకుండా మనం లేము. ప్రతి క్షణం, ప్రతి దినం పరమాత్మ రక్షిస్తున్నాడు. అక్షర రక్షకుడు. క్షరము కాని, నాశనం కాని రక్షణ ఉంటుంది. గట్టిగా పట్టుకోండి. మనం మర్చిపోతున్నాం అంతే. అమ్మ ఉంది, అమ్మ ఒడిలోనే ఉన్నాం, కానీ మర్చిపోయి అమ్మ అంటాం. ఒక్కోసారి పిల్లలు అంటారు కదా, అమ్మ ఒడిలో ఉంటారు, పడుకుంటారు, మళ్ళీ అమ్మని ఏడుస్తారు. చెప్పండి మాతాజీలు, మాతృమూర్తులు ఏడుస్తారా లేదా పిల్లలు? చెప్పరు. మీ ఒడిలోనే ఉంటారు, ఏడుస్తారు, అమ్మ అంటారు కదా. అవును. ఇప్పుడు మేము ఎందుకంటారు? మర్చిపోయినమాట. అవును. అదే స్థితి, మన స్థితి అదే. పరమాత్మని ఉన్నాం, కానీ మనకు తెలియక అమ్మ అంటున్నాం. ఓం అనాలి, అమ్మ కాదు ఓం. సరేనా? ముగించేద్దామా? ఏం విన్నారు? ఏమైనా విన్నారు? అసలు ఏం విన్నారు? తిట్లు తినడానికి సిద్ధంగా ఉండాలి, అది వినండి ముందు. తిట్లు తినడానికి సిద్ధంగా ఉండమని చెప్పారు కదా. మరి ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటది కదా గురూజీ. మీకంటే ఆత్మకా, శరీరానికా? నాకు అంటే ఆత్మకే, ఆత్మ ద్వారానే కదా గురూజీ ఇదంతా. మనం మీకు రెస్పెక్ట్ ఎవరు ఇవ్వాలి? మిమ్మల్ని చంపరు, కొట్టరు, తిట్టరు కదమ్మా. మీకు రెస్పెక్ట్ ఎవరు ఇవ్వాలి? ఇక మిమ్మల్ని ఎవరు తిడతారు, ఎవరు కొడతారు? మీరు ఆత్మలు. ఆత్మనైతే ఎవరు చేయలేరు గురూజీ. ఎవరు రెస్పెక్ట్ ఇవ్వాలి? భగవంతుడు ఇవ్వాలమ్మా. మీకు రెస్పెక్ట్ ఎవరు ఇవ్వాలి? భగవంతుడి వద్ద రెస్పెక్ట్ దొరకాలి. దానికోసం ప్రయత్నం చేయండి. మీరు ప్రపంచాన్ని కోరుకుంటున్నారు, ప్రపంచం నుండి కోరుకుంటున్నారు కదా, అదే తప్పు. ప్రపంచం నుండి కోరుకోకండి, పరమాత్మ నుండి కోరుకోండి. మీకు ఎంత కావాలి రెస్పెక్ట్? ఎన్ని కిలోలు కావాలి? ఎంత అంత మీ ఇష్టం, ఎంత తీసుకోవచ్చు. పరమాత్మ నుండి కోరకండి. మీకు ఏది అంటే మీకు ఇష్టం ఏదైనా కోరుకోవచ్చు. రక్షణ కావాలా, రెస్పెక్ట్ కావాలా? కొంచెం కష్టం గురూజీ. పట్టుకోండి, అదే కదా. అందుకే సాధన చేయండి. సాధన చేస్తే సాధ్యం కానిది లేదు. సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధన చేయండి. కోరకండి. ప్రపంచం నుంచి ఏది కోరుకోవద్దు, అసలు కోరకండి. ప్రేమ కోరుకోకండి. అందరు చెప్పే సూత్రం ఇదే. చాలా మంది ఎవరు? పద్మావతమ్మ గారు చెప్పండి. మీకు కూడా అదే చెప్పాను కదా. ప్రేమను కోరుకోకండి, ప్రేమను ఇవ్వండి అంతే. ప్రపంచం నుండి ప్రేమను కోరుకోకండి. పంచండి, ప్రేమను కోరుకోవద్దు. అస్సలు ఆశించకండి. ఎక్కడి నుంచి ప్రేమ? అప్పుడే సంతోషంగా ఉండగలుగుతుంది. ఈ సూత్రం పాటించండి. ఇప్పుడు అమ్మగారు పని చేస్తున్నారు, ఎంత హాయిగా ఉన్నారు ఇప్పుడు పద్మావతమ్మ గారు. ఈ సూత్రం పాటించండి. ప్రేమ కోరుకోకండి, ఏం కోరుకోకండి. పరమాత్మ నుండి ఎంతైనా కోరుకోండి. రక్షణ, ప్రేమ ఏమైనా కోరుకోండి.
ప్రపంచం నుండి తిట్టు కోరుకోండి, అవమానాలు కోరుకోండి, నిందలు ఆరోపణలు కోరుకోండి. ఎందుకు తిట్టట్లేదు అని చెప్పేసి అడగండి, సూత్రం మార్చుకోండి. అమ్మా మహేశ్వరమ్మ గారు, గురూజీ గురూజీ సూత్రం అర్థమవుతుంది. మార్చేసుకోండి, ఫార్ములా చేంజ్. అలాగే గురూజీ, आज से फार्मूला चेंज करो. ప్రయత్నిస్తాను గురూజీ. ప్రయత్నం చేయండి అందరు కూడా. ఈ రోజు నుండి ధన్యవాదాలు గురూజీ, ధన్యవాదాలు గురూజీ. శుభం ముగించేద్దామా? ధన్యవాదం గురూజీ. ముందుగా పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, గురువులకు, ఆచార్యులకు అందరికీ ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు గారు. మీ అందరు కూడా పరంపిత పరమాత్మ శుభాశిస్సులు.